తెలంగాణలో ఓ పక్కన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్టీఆర్ సమాధిని తీసేసి అక్కడి నుంచి స్మారక స్తూపం ఏదైతే ఉందో అది తీసేసి అక్కడ అసెంబ్లీ కట్టాలన్నటువంటి ప్రపోజల్ తీసుకుని వచ్చి ఇస్తే మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎన్టీఆర్ అభిమానులు పార్టీలకు అతీతంగా కూడా తీవ్రంగా విమర్శించి నిందించినటువంటి వేళ దీనికి ఒక సొల్యూషన్ అనొచ్చు. లేదంటే ఇదే సమయంలో ఒక కొత్త ప్రపోజల్ నందమూరి కుటుంబం రేవంత్ దగ్గరికి తీసుకెళ్తే రేవంత్ అందుకు ఒప్పుకున్నారు. ఇప్పటిదాకా దేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాలు, అంబేద్కర్ విగ్రహాలు, లేకపోతే దేవుడి విగ్రహాలు పెద్ద పెద్దవి ఉన్నాయి 100 అడుగులు పైన. అయితే తెలంగాణలో నందమూరి తారక రామారావు గారికి సంబంధించిన 100 అడుగుల విగ్రహ ప్రతిష్టాపన చేస్తామని చెప్పి కుటుంబ సభ్యులు అడిగితే అందుకు రేవంత్ రెడ్డి అంగీకరించారు. ఎన్టీఆర్ కొడుకు మోహనకృష్ణ, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ తొండెపు జనార్దన్, సభ్యుడు మధుసూదన్ రాజు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి వెళ్ళి నిన్న తెలంగాణలో రేవంత్ రెడ్డిని కలిశారు. అసెంబ్లీ ఆవరణలోనే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో 100 అడుగుల ఎత్తులో ఎన్టీఆర్ విగ్రహాన్ని నెలకొల్పాలని చెప్పి అనుకుంటున్నామని ప్రకటించారు. ఎన్టీఆర్ నాలెడ్జ్ సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తామని, ఓ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దామని, దీనికోసం స్థలం కేటాయించి సహకరించమని అడిగారు. మోహనకృష్ణ, టీడీ జనార్దన్, సీఎం రేవంత్ రెడ్డి ఆయన దానికి తగిన ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారట.